అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే. హెల్దీ తిండి వల్ల లాభం ప్లేట్లు కూడా హెల్దీగా ఉన్నప్పుడే లభిస్తుంది. సాధారణ బార్లతో క్రిములు అలాగే ఉండిపోతాయి. అందుకే నేను ఎంచుకున్నాను డెటాల్ కిచెన్ జెల్. ఇది నా కుటుంబాన్ని 100 రోగకారక క్రిముల నుండి కాపాడుతుంది. ఇప్పుడు నేనున్నాను 100% షూర్. ఇవైతే పాత పద్ధతులు. ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది. ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. హార్పిక్ పై ఇప్పుడు పొందండి 30% అధికం, పూర్తిగా ఉచితం. త్వరపడండి. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి. అందుకే నేనుంటాను ఎల్లప్పుడూ ముందుగా. సబ్బుని షేర్ చేసుకోవడం అంటే క్రిములను షేర్ చేసుకోవడమే. అందుకే నేను ఎంచుకున్నాను కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. అది రక్షణ ఇస్తుంది 100 రోగకారక క్రిముల నుండి. ఇప్పుడు నేనున్నాను 100% ష్యూర్. కొత్త డెటాల్ మల్టీ యూజ్ వైప్స్. ఇప్పుడు పొందండి డెటాల్ రక్షణ ఎక్కడైనా ఎప్పుడైనా. నమస్కారం, జెమినీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చార్లీ హెబ్డో కాల్పులపై భద్రతా దళాల అప్రమత్తం, విస్తృతంగా తనిఖీలు, పోలీసుల అదుపులో ఓ ఉగ్రవాది. బోసిపోతున్న తిరుమల వీధులు, 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం. ఆదాయం లేక అల్లాడుతున్న తెలంగాణకు ఊరట, పన్నుల రూపంలో ఖజానాకు 3,000 కోట్లు. సిడ్నీ టెస్ట్ లో రాణించిన లోకేష్ రాహుల్, టెస్ట్ లో తొలి సెంచరీ నమోదు. సిరియాను వణికిస్తున్న మంచు తుఫాను, బెక్కాలోయలోని గ్రామాలను కప్పేసిన హిమపాతం. ప్యారిస్ లోని ఫ్రెంచ్ కామిక్ వీక్లీ చార్లీ హెబ్డో వారపత్రిక కార్యాలయంపై దాడులకు పాల్పడిన ఓ ఉగ్రవాది పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ప్యారిస్ లో చార్లీ పత్రిక కార్యాలయంపై 3 ఉగ్రవాదులు బుధవారం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనుమానములు జల్లెడ పడుతున్నారు. ప్యారిస్ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇక విభజన తర్వాత ఆదాయం తగ్గిందని భావిస్తే ఆందోళన చెందుతున్న తెలంగాణ ప్రభుత్వానికి స్వల్ప ఊరట కలిగింది. డిసెంబర్ నెలలో 3,000 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. వాణిజ్య పన్నుల రూపంలో 2,272 కోట్లు వస్తే, స్టాంపులు రిజిస్ట్రేషన్ల రూపంలో 233 కోట్లు, మద్యం ద్వారా 205 కోట్లు, రవాణా ద్వారా 170 కోట్లు రాగా, పన్నేతర ఆదాయం 100 కోట్లు సమకూరింది. గనుల ద్వారా 52 కోట్ల ఆదాయం రాగా, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన తుళ్లూరు కోలాహలంగా మారింది. భూ సమీకరణ పూర్తి స్థాయిలో మొదలు కాగా, అధికారులు ప్రజాప్రతినిధుల పర్యటనతో తుళ్లూరు పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. సమీకరణకు అనుకూలంగా రైతుల నుంచి లభిస్తున్న స్పందన పట్ల మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. తుళ్లూరు ప్రాంత రైతు కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఉద్ఘాటించారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ వేగంగా సాగుతోంది. సంక్రాంతి కల్లా సమీకరణ లక్ష్యాన్ని పూర్తి చేసుకుని జూన్ కల్లా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తూళ్లూరు పరిసర గ్రామాలు సందడిగా మారాయి. భూ సమీకరణ కోసం నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో విడుదల కావడంతో తమ భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి సంసిద్ధత ప్రకటిస్తూ రాజధాని నిర్మాణంలో మేము సైతం అంటూ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. నిత్యం ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనలతో తూళ్లూరు ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది. భూ సమీకరణ కోసం ప్రత్యేకంగా నియమించిన డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు విధుల్లో చేరుతుండటంతో తూళ్లూరు సహా అన్ని మండలాల్లో సమీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. సమీకరణ యూనిట్లకు నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్లు తమకు నిర్దేశించిన గ్రామాల్లో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు.
తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సహా వివిధ ప్రజాప్రతినిధులు నిత్యం వివిధ గ్రామాల్లో జరుగుతున్న సమీకరణ ప్రక్రియలో పాల్గొంటున్నారు. 137.26 హ్యాకర్స్ ఈరోజు పబ్లికేషన్ నోటిఫికేషన్ ఈ గ్రామంలో చేయడానికి వచ్చాము. గ్రామస్తుల కోసం ఈ గ్రామానికి సంబంధించినటువంటి మరి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోవడానికి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడానికి మేము అందరం రావడం జరిగిందండి. గ్రామస్తులకి ల్యాండ్ పూలింగ్ కోసం చెప్పడం జరిగింది. కొంతమంది అప్లికేషన్ ఫారమ్స్ కూడా తీసుకున్నారు. అవన్నీ కూడా వాళ్ళు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్లో పెట్టేసి అప్లికేషన్ ఫారంతో పాటు మాకు ఫిల్అప్. భూ సమీకరణ నిమిత్తం ప్రతి గ్రామానికి 10 మందికి తక్కువ కాకుండా అధికారులు వస్తున్నారు. వీరంతా రైతులతో సంప్రదింపులు జరుపుతూ పత్రాలు తీసుకోవడం, రైతుల సందేహాలు తీర్చడం వంటి పనులతో బిజీగా ఉంటున్నారు. మరోవైపు తూళ్లూరు మండలంలో ఏ గ్రామంలో చూసినా సమీకరణకు సంబంధించిన చర్చే జోరుగా సాగుతోంది. తూళ్లూరు గ్రామంలో పర్యటించిన మంత్రి నారాయణ సమీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ ప్రాంతంలోని రైతు కుటుంబాల్లోని పిల్లలకు ఉజ్వల భవిత ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. జూన్ నెలాఖరున నాటికి ఈ ప్రాంతంలోనే తాత్కాలిక రాజధానిని కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13, 14వ తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూళ్లూరు ప్రాంతంలో మరోసారి పర్యటిస్తారని మంత్రి నారాయణ తెలియజేశారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ సమీకరణకు సహకరిస్తుండడం పట్ల సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ హర్షం ప్రకటించారు. రైతుల స్పందన చూసి అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ బీచ్ కోతపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి కమిటీని నియమించడం జరిగిందని, బీచ్ కోతకు ప్రధాన కారణం కోసం నిపుణులు పరిశీలిస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బీచ్ కోత వలన విశాఖ ఉత్సవ్ ఆగమని, కోతకు గురైన ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులు చేసి అనంతరం శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. మీటింగ్ పెట్టి దాన్ని కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ముందు టెంపరీగా ఏం చేయాలి, లాంగ్ టర్మ్ ఏం చేయాలి, అసలు రూట్ కాజ్ ఏంటి, ఎందుకు అవుతా ఉంది, కోర్టు బాధ్యత లేకపోతే ఇంకేదైనా రీజన్, దాన్ని ఎవరు టేకప్ చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీ మొత్తం కూడా స్టడీ చేసేసి వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దీనికి ప్రయారిటీ పెట్టుకుని దాన్ని ముందు టెంపరీగా బోల్డర్స్ చేయాలా, లేకపోతే శాండ్ ఫిల్ చేయాలా, లేకపోతే ఇంకేమైనా చేయాలని టెంపరీగా డిసైడ్ అవుతుంది. పర్మనెంట్గా ఏం చేయాలి కూడా యాక్షన్ తయారు చేస్తా ఉన్నాం. దానికి విశాఖ వస్తే సంబంధం లేదు. విశాఖ వస్తే ఎక్కడైతే చేస్తా ఉన్నామో అక్కడ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎటువంటి ప్రమాదాలు ఇబ్బంది జరగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జేబు దొంగలు రెచ్చిపోయారు. రాజకీయ నాయకులను టార్గెట్ చేశారు. వారి జేబులకు చిల్లులు పెట్టారు. ఎక్కడ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుందా? అయితే మీరే చూడండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జేబు దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. ఏకంగా బీజేపీ సీనియర్ నేత, సినీ నటుడు కృష్ణంరాజు జేబుకు చిల్లు పెట్టిన దొంగలు అతని జేబులో నుండి పర్సులు కొట్టివేయడం కలకలం రేపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు కృష్ణంరాజు సైతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే అమిత్ షాకు వెల్కమ్ చెప్పేందుకు కార్యకర్తలు సైతం ఎయిర్పోర్ట్ కు భారీగా చేరుకున్నప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా ప్రముఖ నేతలను మినహా ఏ ఒక్క కార్యకర్తలు కూడా పోలీసులు ఎయిర్పోర్ట్ టెర్మినల్ లోపలికి అనుమతించలేదు. అయితే అమిత్ షాకు నేతలంతా వెల్కమ్ చెప్పే పనిలో నిమగ్నమై ఉండగానే అప్పటికే లోనికి ప్రవేశించిన జేబు దొంగలు కృష్ణంరాజు జేబులోంచి పర్సును కొట్టేశారు. పర్సులో 30,000కు పైగా నగదుతో పాటు విలువైన కార్డులు ఉన్నాయి. అమిత్ షాకు వెల్కమ్ చెప్పి తిరిగి బయటకు వచ్చిన కృష్ణంరాజు తన జేబులో పర్సు లేకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరులో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ బీజేపీ పార్టీని ప్రతిపక్షాలు మతతత్వ పార్టీగా దుష్ప్రచారం చేస్తున్నాయని, దీనికి దీటుగా సమాధానం కార్యకర్తలే చెప్పాలన్నారు. బీజేపీ పార్టీ అందరితోటి అందరి అభివృద్ధి అనే నినాదంతో పార్టీ ముందుకు వెళ్తోందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 2019లో బీజేపీ పార్టీ జెండాను రాష్ట్రంలో రెపరెపలాడించేందుకు అందరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఒక దుష్ప్రచారం, భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అనేటువంటి ఒక దుష్ప్రచారం మరి ప్రతిపక్ష నాయకులను కూడా లేవనెత్తున్నటువంటి నేపథ్యంలో
చాలా ఉంది. జనతా పార్టీ నినాదం ఒకటే, సబ్కే సాత్ సబ్కా వికాస్, అంటే అందరితోటి అందరి అభివృద్ధి అనేటువంటి నినాదంతో ఈనాటి భారతీయ జనతా పార్టీ ఆ నినాదానికి అంకిత భావంతో అంకితమైనటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తించాలి. భారతీయులందరికీ అభివృద్ధిని అందిస్తూ విషయాన్ని మనమందరం గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చక్కగా అడుగులు వేస్తోంది. విద్యుత్ కొరత తీవ్రతరం కాకముందే ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వనరుల లభ్యత ఆధారంగా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవకాశాలు పరిశీలించింది. తాజాగా ఖమ్మం జిల్లాలో 2 చోట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే వినియోగంలో ఉన్న కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు మరో 3 చోట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మనుగూరు, అశ్వాపురం, కొత్తగూడెం ప్రాంతాల్లో వీటి నిర్మాణాలకు భూసేకరణ చేపట్టింది. మనుగూరులో నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టుకు భూసేకరణ వేగవంతమైంది. ఇక్కడ 1080 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. మనుగూరు, పినపాక మండలాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. భూ నిర్వాసితులకు 3 వేర్వేరు ప్యాకేజీలను ప్రకటించారు. ఉద్యోగ అవకాశాలు, ఏకమొత్తంలో నగదు ఇవ్వడం, నెలవారీ పింఛన్ అందిస్తామని ప్రకటించారు. రైతులు ఆ 3ంటిలో ఏది కోరినా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికే బెల్ కంపెనీ పనులు ప్రారంభించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించే ప్రాంతంలో భూసార పరీక్షలను చేపట్టింది. మొత్తం 192 చోట్ల ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 2 ఏళ్లలో మనుగూరు వద్ద విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తయితే ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకుంది. మనుగూరు మండలం సాంబాయడం గ్రామం అండి మాది ఈ పవర్ ప్లాంట్ పోయే దాంట్లో మా భూములు పోతున్నాయండి. ఈ సర్వేలని రోజు పిలుస్తున్నారండి. రోజు కాలయాపన చేస్తున్నారు. సర్వే చేసిందని సర్వేలు కూడా కరెక్ట్గా రావట్లేదండి. ఒకరి పేరు మీద భూమి ఉంటే ఇంకొకరి పేరు మీద వస్తుందండి. మా అన్నదమ్ముల పొలాలు మా వాటాలు మేము పంచుకున్నామండి. పంచుకొని కూడా 25 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మేము ఎవరి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నాం. దానికి మా అన్నగారి కూతురు పేరు మీద రాశారు. మిగిలిన పొలం మా వాటాలో రాయమని మేము ఇప్పుడు 3 సార్లు దరఖాస్తు పెట్టాము. దరఖాస్తు పెట్టుకోమన్నారు. సర్వే చేశారు. 3 సార్లు దరఖాస్తు పెట్టాము. ఈరోజు మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఈరోజు అడిగితే కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకో దరఖాస్తు పెట్టుకోమంటున్నారు. అంటే ఎప్పటికప్పుడు కూడా దాటవేసే ధోరణిలో పోతున్నారు. పారిశ్రామికంగా ముందు ఉన్న కొత్తగూడెం ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయితే మరింత అభివృద్ధి చెందనుంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి వివిధ జిల్లాలలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం అడుగులు ముందుకు వేస్తుంది. తాజాగా ఖమ్మం జిల్లాలో మనుగూరు ప్రాంతంలో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పూర్తిగా రంగం సిద్ధమవుతుంది. బెల్ కంపెనీ ద్వారా ఒప్పందం కూర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ 350 కోట్లు బెల్ కంపెనీకి చెల్లించి ప్రస్తుతం పనులు వేగవంతం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మనుగూరు ఏరియాలలో ప్రాజెక్టు నిర్మించే ప్రాంతాలలో పూర్తిగా బెల్ అధికారులు ఇక్కడ ఉన్న భూమి సాంద్రతను పరీక్షించే పనులు ప్రారంభించారు. మరో 4 రోజుల్లో దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రమేష్, నాగేందర్, జెమిని న్యూస్, మనుగూరు నుంచి. తెలంగాణ వస్తే దళితులకే పెద్దపీట, ముఖ్యమంత్రి పీఠం వారికే. ప్రతి కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తాం. బెడ్రూమ్, హాల్ తో కూడిన ఇంటిని నిర్మించి ఇస్తాం. దళితుల అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం. ఇవి ఎన్నికల ముందు ఉద్యమ పార్టీ ఇచ్చిన హామీలు. మరి ఇప్పుడు అవి అమలుకు నోచుకోకపోగా అగ్రకులాల ఆధిపత్యంతో దళితులు మరింత అణచివేతకు గురవుతున్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, ఇందుకేనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నది? ఇదే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికే ఒకవైపు స్టూడెంట్స్ ఆందోళన బాటపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, ఫాస్ట్ పథకం విధి విధానాలు ప్రకటించాలని నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు దళితులు సైతం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నడి రోడ్డుపై బైఠాయించారు. తెలంగాణ వస్తే దళితులదే అగ్రతాంబూలమన్న కేసీఆర్ దానిని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. అగ్రతాంబూలం మాట దేవుడెరుగు. దళితులకు చెందిన శ్మశాన వాటికను సైతం బడాబాబులు లాగేసుకున్నారు.
ఇక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే అక్కడ అన్యాయం ఎదురైంది. పైగా అగ్రకులాలకు వంతపాడిన ఎస్ఐ దళితులను నోటుకొచ్చినట్లు తిట్టారు. దీంతో నల్గొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో దళితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని, తమను ఇష్టం వచ్చినట్లు దూషించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బొందలగడ్డ గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు పొందబెట్టి ఇది పట్టా కాదు గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు బొందలగడ్డకు శాంక్షన్ చేయించుకోండి, నేను సెట్ చేసుకొని మీ దగ్గర అడ్డుకుంటున్నా సార్. ఆ ప్రయత్నానికి ఇద్దరు సరిపోతారు యాదగిరి, ఇద్దరు సరిపోతారు. చదువుకున్నట్టువే కదా, నువ్వు ఎక్కడ పోయినా నీకు ఎంఆర్ఓ గారిని కలుస్తాను. పోలీసులు మాత్రం భూమి విషయం తమ పరిధిలో లేదని, శ్మశాన వాటికకు సంబంధించిన విషయాన్ని సర్వేయర్ దృష్టికి తీసుకుపోయామని రామన్నపేట సీఐ దళితులకు వివరణ ఇచ్చారు. దానిపైన ఎంఆర్ఓ గారికి మేము ఆల్రెడీ లెటర్ రాశాము. మాకు అది పట్టా భూమైనా బొందలగడ్డైనా మాకు మీకు న్యాయం కావాలి, వాళ్ళకు న్యాయం కావాలి. పట్టా భూమి అయితే ఇవ్వండి, బొందలగడ్డ అయితే ఇవ్వండి అని మేము ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టినాము. ఆ లెటర్ 3 సార్లు పెట్టినాము. వాళ్ళు సర్వేయరు పులిచింతల దగ్గర సర్వేలో ఉన్నారంట, కొంత టైం ఏంటి మేము సర్వే చేస్తామని చెప్పారు. అగ్రకులాల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని, తాము వాడుకుంటున్న శ్మశాన వాటిక స్థలాన్ని తమకే ఇవ్వాలని దళితులు డిమాండ్ చేశారు. మాటల్లో స్వర్గాన్ని చూపిస్తున్న సర్కార్ దానిని చేతల్లో అమలు చేయాలని వారు కోరారు. దళితుల నినాదాలతో ఆత్మకూరు పరిసరాలు మారుమోగాయి. తమకు న్యాయం చేయకుంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన ఆదర్శ రైతు అప్పకట్ల మురళి వరి పంట కుప్పకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో ఇంటికి వచ్చే పంట బుగ్గిపాలు కావడంతో కన్నీటి పర్యంతమవుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇటీవలి కాలంలో రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతాల్లో రైతుల పంటలకు నిప్పు పెట్టే వారి సంఖ్య పెరిగిపోవడంతో అన్నదాతలో తీవ్ర ఆందోళన నెలకొంది. రాజధాని నిర్మాణ ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో పంట పొలాల్లో ఆస్తులు తగులబెట్టిన ఉదంతం మరొక ముందే రాజధాని సిఆర్డీఏ పరిధిలోని కాజా గ్రామంలో రైతు అప్పికట్ల మురళి పొలంలోని పంట కుప్పను కావాలని తగులబెట్టారని బాధిత రైతు ఆరోపిస్తున్నాడు. ఇలాంటి సంఘటనలపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేసి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటున్నారు. ఆరుగాలం పనిచేసి పంట చేతికి వచ్చి నగదుగా మారే సమయంలో ఇలాంటి పరిస్థితుల వలన రైతు బాధ చెప్పలేనిది. 3 ఎకరాలు 20 సెంట్లు గాను ఎకరానికి 40 బస్తాల కాడికి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. మామూలుగా ఇవల్ల అమ్మితే 2 లక్షలు రావడానికి అవకాశం ఉందండి. ఇది నాకు తెలిసేటప్పటికి తెల్లవారు 6:30 అయింది. మా ఇంటి పక్కన ఆయన పొలాన్ని మేత కట్టుకెళ్దామని వచ్చేటప్పటికి ఆయన చూసి ఆయన మళ్ళీ బండి వెనక్కేసుకొచ్చి నాకు చెప్తే ఇద్దరం కలిసి వచ్చాం. సుమారు 2 లక్షల వరకు ఉంటుందండి నష్టం. అనుమానం ఏం లేదు, ఎవరు చేసి ఉంటారా, ఏదో ఎవరైనా కానీ కావాలని చేశారు ఫలానా అని అనుమానం, ఫలానా ఏం లేదు. గుంటూరు జిల్లా కాజా గ్రామం మంగళగిరి మండలంలో మరి అప్పిగట్ల మురళి సన్నాపు గోపయ్య అతనికి సంబంధించినటువంటి 3 ఎకరాల 30 సెంట్లలో ఒక పంట వామి కుప్ప 2 తగలేయటం జరిగింది. మరి వాస్తవంగా ఇతను ఆదర్శ రైతుగా ప్రజలందరితో కానీ రైతులందరితో కానీ మమేకమైనటువంటి వ్యక్తి. వివాదాలైనటువంటి అతనికి తెలియనటువంటి విషయం ఇది కావాలని చెప్పి మరి ఎవరో చేసిన పనిగా మాకు కనిపిస్తూ ఉంది. రైతుల్లో ఉన్నటువంటి భయాందోళనకు గురి చేసేటటువంటి పరిస్థితులు ఎవరు సృష్టిస్తారనేటటువంటిది మరి డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకొని తగిన కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రైతులు ముందు ఇంకా ఆందోళన దిగాల్సినటువంటి పరిస్థితులు, ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాని ప్రాంతంలో రైతులకు రైతు పండించిన పంటకు ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని రైతులకు రక్షణ ఇవ్వాలని కోరుతున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టేట్ గా ఉంటాం. ఆ మాత్రం ఇక్కడ పెట్టకపోతే బాగుండదు కాదు అంకిల్, ఆ మాత్రం ఇక్కడ కొట్టకపోతే బాగుండదు. బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి. ATM చాకు లాంటి గేమ్ షో ఈ రోజు రాత్రి 9 గంటలకు. పవర్డ్ బై లిప్రో బేబీ కేర్. ఇవైతే పాత పద్ధతులు, ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది, ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. హార్పిక్ పై ఇప్పుడు పొందండి 30% అధికం పూర్తిగా ఉచితం. త్వరపడండి.
We got there, nobody turned up. కీర్తి, ఏమైంది నీకు? నా చర్మం దద్దుర్లు, పింపుల్స్, జిడ్డుతనం ప్రతిదీ ట్రై చేసి వీటన్నిటికీ సమూలమైన పరిష్కారం కొత్త డెటాల్ శాండిల్ గ్లో. దీనిలో డెటాల్ యొక్క నమ్మకమైన రక్షణ ఉంది. అది దాక్కుని ఉన్న కల్మషాలను లోపలికంటా శుభ్రపరుస్తుంది. ఇక చందనం కుంకుమ యొక్క మంచి గుణాలు మీ చర్మానికి ఇస్తాయి సహజ మెరుపు. చర్మం ఎంత శుభ్రంగా ఉంటుందంటే సహజంగా మెరుస్తుంది. వెల్కమ్ బ్యాక్. గుజరాత్ లోని ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. In the struggle for freedom from colonialism and oppression. I am happy to note that South Africa is a partner country at the vibrant Gujarat Summit being held in Gandhinagar from 11th to 13th January 2015. We are pleased to have with us Vice Prime Minister of Mauritius, Honorable Mr. Shaukat Ali Sudan. Friends, the historical and civilizational connection of Mauritius with India is so deep that they take pride in calling their country Chhota Bharat. The PIOs in Mauritius celebrate the arrival of Indian indentured laborers as Apravasi Divas, which I had the privilege of attending 2 months ago. Gandhiji visited Mauritius in 1901, and as a tribute to him, the National Day of Mauritius is celebrated on March 12th, which is the date of launch of the Dandi Salt Satyagraha. Owing to the strong diaspora ties and the great pride in our shared ancestral heritage, Mauritius has been an active participant in the Pravasi Bharatiya Divas since its inception in 2003. I respectfully welcome the Honorable Prime Minister, Shri Narendra Modi, without whose guidance and leadership this event would not have been possible at this scale. I welcome Governor of Gujarat, Shri Kohli ji, for gracing this occasion. I welcome Srimati Anandiben, Chief Minister of Gujarat. Friends, Gujarat happens to be the partner state of PBD this year. I welcome my colleague Shri Ravi Shankar Prasad for helping us release the stamp on this occasion. I also welcome Shri Jayant Sinha, another colleague of mine in the Ministry of Finance, for helping us release the commemorative coin on this occasion. Last but not the least, I welcome my own Minister of State, General V.K. Singh, who supervised personally all the arrangements of this TBD, and Shri Sunil Soni, who executed our decisions with great speed and efficiency. Friends, the term diaspora in ancient Greek refers to a scattering or sowing of seeds. The presence of Indians abroad can be attested to from the days of remote antiquity. Our classical texts describe the long journeys that saints and monks undertook for the spread of knowledge, peace and love. This was followed by several waves of outward migration over centuries, from the medieval period to the colonial and then the post-independence era, resulting in diverse communities of people of Indian origin in various parts of the world. The present-day travel of Indians as professionals, laborers, traders and entrepreneurs to the rest of the world is a continuing saga of Indian migration. Our common bond, however, continues to be the mother tree, India. The Indian diaspora today constitutes an important and in some respects unique force in world culture. In the past couple of decades, it has grown into an energetic and confident community of over 25 million that has given India a presence in almost all parts of the world. However, it is not a one-way interaction that benefits only one side. It pleases all Indians when the overseas Indian community is respected for its work culture, discipline, successful integration with the local community, and for its outstanding contributions in their countries of residence. A successful, prosperous, and politically influential diaspora is an asset to India, much as a strong and self-reliant India would be a source of strength and inspiration for the diaspora. గుజరాత్ లో 2 రోజుల్లో భాగంగా భారతీయ ప్రవాసీ దివస్ ను ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వేలాది మంది ప్రవాస భారతీయులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మిగతా డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పింఛన్ల కార్యక్రమం ఓ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరపై జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో కేస్లాపూర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 19 నుండి మేస్ట్రం వంశస్థుల ఆరాధ్య దైవమైన నాగోబా దేవత పూజ సాయంత్రం 10 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో జాతరలో వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు. వచ్చేటువంటి భక్తులకు మంచినీటి వసతి, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, రోడ్డు సౌకర్యం కూడా అన్ని వచ్చే 19 కంటే ముందే అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏ అధికారులకైతే గత మీటింగ్ లో సమీక్షలో చేసి కొన్ని విషయాలను అప్పచెప్పడం జరిగింది అధికారులకి, అందరు అధికారులు పూర్తి చేసినట్టుగా ఇప్పుడు టెంపుల్ చైర్మన్ అని చెప్పారు. చాలా సంతోషం, మంచి బిగినింగ్. ఇంకా కొంత మిగిలిపోయినటువంటి చిన్న చిన్న వర్క్స్ కూడా పూర్తి చేసి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా, అలాగే దర్బార్లో చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు ఏరియాలో ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు కూడా, అనేక రకాలైనటువంటి సమస్యలు, అన్ని సమస్యలను కూడా తీర్చి చక్కగా మనం దర్బార్ను నిర్వహించడమే కాకుండా జాతర ఏర్పాటు చక్కగా జరిగి జాతర విజయవంతంగా జరగాలని అందరి సహకారం. విశాఖలో అగ్ని ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. రైల్వే న్యూ కాలనీలో అగ్ని ప్రమాదం జరగా యారాడకొండపై మంటలు చెలరేగాయి. హుదూద్ తుఫాన్ పడిపోయిన చెట్లు విశాఖలోని ఖాళీ ప్రదేశాలలో పడేశారు. తుఫాను వచ్చి 2 నెలలు గడిచినా ఎండిన చెట్లు తొలగించలేదు. బాగా ఎండి ఉన్న కారణంగా ఆకతాయిలు నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పక్కకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ అత్యంత ప్రాధాన్యమిస్తారు. పండుగకు ముందే పిండి వంటలు చేసుకోవడంలో మహిళలు నిమగ్నమవుతారు. అయితే వ్యాపారులు వారి ఆశలపై నీళ్లు చల్లుతూ నూనె ధరను పెంచేశారు. ఈ పండుగకు పిండి వంటలు ఎలా చేసేదంటూ మహిళలు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలపై జెమినీ న్యూస్ స్పెషల్ ఫోకస్. సంక్రాంతి పండుగంటే గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల హంగామాలతో పాటు పిండి వంటలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచే వివిధ రకాల పిండి వంటలు చేసుకుంటారు. అయితే వ్యాపారులు నూనె ధరను పెంచడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు 86 రూపాయలు ఉన్న కిలో నూనె ధర ఏకంగా 6 రూపాయలు పెంచేశారు. పిండి వంటల తయారీకి అవసరమైన నూనె ధర పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అన్ని విధాలా తక్కువ రేట్లు పెంచుతాము, అన్ని తక్కువ చేస్తామని చెప్పేసి అని అన్నారు. కానీ ఇది పోతుంటే పెరుగుతున్నాయి రేట్స్. దీనివల్ల చేసుకోవాలంటే కూడా చాలా మంది ఇబ్బంది పడిపోతారు. కాబట్టి మా మీద కొంచెం దృష్టి పెట్టి ఆ రేట్లు తగ్గించాలని చెప్పి కోరుకుంటున్నాము. చాలా వరకు కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీలో చేసుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే మన తెలంగాణకి చాలా ఇంపార్టెంట్ పండుగ. ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క ఫ్యామిలీలో పిండి వంటలు చేసుకుంటారు. కాబట్టి మా పైన కొంచెం దృష్టి పెట్టి కనీసము ఈ రేటు తగ్గించాలని. వ్యాపారులు ఒక్కసారిగా ఆయిల్ ధరలు పెంచేయడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈసారి సంక్రాంతి పండుగ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. హిందువులు జరుపుకునే పండుగలన్నింటిలో కన్నా సంక్రాంతికే అత్యంత ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ పండుగ కోసం 10 రోజుల ముందు నుంచే అన్ని రకాలుగా సమాయత్తమయ్యే ప్రజలకు పెరిగిన ధరలు ఆశనీపాతంగా మారాయని చెప్పవచ్చు. ఈ స్కూల్లో నేను ఒక టీచర్ గా పనిచేస్తున్నాను. మాకు వచ్చే జీతమే చాలా తక్కువ. రోజు పోను ఖర్చులతో పాటు ఒక సంక్రాంతి పండుగ వస్తే ఇంత పిండి వంటలు చేసుకుందామంటే కూడా పిల్లలు ఎంత ఆశగా చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు మమ్మీ పిండి వంటలు చేస్తుందా అని. ఆ వంటల కోసం ఆశగా చూస్తుంటే మేము ఏదో రకరకాల వంటలు చేసుకుందాము, రకరకాల అప్పాలు చేసుకుందాము అని చెప్పేసి చూసి 7 రూపీస్ ఆయిల్ రేట్ పెరిగిందండి. పెరిగితే మరి ఎందుకు పెరిగింది రేటు అని అంటే వ్యాట్ రేట్ పెరిగింది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు 1 కిలో మీద 7 రూపాయలు పెరిగితే ఏం చేస్తున్నట్టు? ఈ మధ్యతరగతి ప్రజలు ఎలా బ్రతుకుతారు? వాళ్ళు ప్రొద్దున లేస్తే మనకు ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. ఈ వంటలకు కానీ దేనికి కానీ కొంచెం ఈ ఆయిల్ రేటు కొంచెం తగ్గించాలి, వ్యాట్ రేటు తగ్గించాలి అని కోరుకుంటున్నాం. ఒకప్పుడు పండుగలు అంటే ఎంతో సంతోషంగా అనిపించేది. ఇట్లా ఇయర్లీ వచ్చేది చాలా చేసుకుంటాం మనం. అప్పుడు ఎప్పుడెప్పుడో ప్లాన్ చేసుకుంటుంటాం, ఇది చేసుకుందాం, ఈ పిండి వంటలు చేసుకుందాం, అది ఇది అని. కానీ ఇప్పుడు పండుగలు అంటే అమ్మో అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న జీతాలకు మాకు చాలా రేట్లు పెంచేస్తున్నారు. ఏదైనా కానీ ఇప్పుడు మామూలుగా తెలంగాణ వచ్చింది రేట్లు తగ్గుతాయి, ఆ ప్రభుత్వం వచ్చింది రేట్లు తగ్గుతాయి అని చెప్పారు. కానీ అదేం లేదు, అదేం జరగట్లేదు. ఇదే కాకుండా ఇప్పుడు పిండి వంటలు చేద్దామనే షాప్కి వెళ్ళేసరికి అక్కడ రేట్లు వినేసరికి వెనుక తిరిగి వచ్చేస్తామండి. ఇక ఏం తీసుకోలేక మేము సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ధరలను యథేచ్ఛగా పెంచుతున్నా
అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని ధరలను నియంత్రించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుకు అద్దం పట్టే ఘటన అది. గ్రామాల్లో చిన్న చిన్న నేరాలకు పాల్పడుతున్న వారిని సైతం పట్టుకోలేకపోతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించిన ఫలితం శూన్యం. రాజధాని ప్రాంతంలో రాజకీయ అగ్ని ప్రమాదాలు జరిగి వారం గడుస్తున్నా కేసుల విచారణ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో అగ్ని ప్రమాదాలు జరిగి 10 రోజులు గడుస్తోంది. అయినా ఇంతవరకు ఈ ప్రమాదాలకు కారణం ఎవరన్నది పోలీసులు కనుక్కోలేకపోయారు. రాజకీయ రంగు పులుముకున్న ఈ అగ్ని ప్రమాదాలపై ఆ 2 రోజులు నానా హంగామా చేశారు. ఆ తరువాత ఈ విషయం మరుగున పడిపోయింది. కేవలం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఈ ప్రమాదాలు పరిమితమైపోయాయి. ఇంత జరుగుతున్న ఇవాల్టికి ఏపీ రాజధాని భూములలో అగ్ని ప్రమాదాల కారకులు ఎవరన్నది ఇంతవరకు పోలీసులు వెల్లడించలేకపోయారు. అయితే టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్లు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఆవగింజంతైన విచారణలో ముందుకు పోలేదు. పోలీసులు చేతగానితనాన్ని ఆసరాగా తీసుకుని రాజకీయ వర్గాలు రాజధాని ప్రాంతంలో తమ ఆగడాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా మంగళగిరి మండలం కాజా గ్రామంలో ఇదే తరహాలో నిప్పుపెట్టారు. మళ్లీ పోలీసుల తీరు శరమామూలే. కేసు నమోదు చేశాం, విచారించి నిందితుడిని పట్టుకుంటాం. ఇవే రొటీన్ డైలాగులను పోలీసులు వల్లవేస్తున్నారు. అదేమని అడిగితే గతంలో నిప్పు పెట్టిన నిందితుడిని పట్టుకున్నాం, సాక్ష్యాలు సేకరిస్తున్నామంటున్నారు. పంట పొలాలకు నిప్పు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేశారట పోలీసులు. విజయవాడ సమీపంలో అతన్ని పోలీసులు పట్టుకు